ముందు రెంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు 2 years అయింది ఓన్ హౌస్ తీసుకున్నామండి. లోన్ తీసుకొని 30 lakhs మాకు లోన్ ఉందండి ఈ ఇంటికి. లోన్ తీసుకుని ఇల్లు కొన్నాం. ఇలా అవుతుందని అనుకుంటాం. ఈ ఒక ఇల్లు తప్ప మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. నాకు 2 ఆడపిల్లలు, 24 years పెద్ద అమ్మాయి. మరి దానికి పెళ్లి చేయాలా లేదంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలా? ఈ అమౌంట్కి బయట ఇల్లు కూడా రాదు. మీకు తెలుసు కదా చుట్టుపక్కల ఏం రేట్ అని. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరు ఈ టైంలో? ఇక్కడ ఈ మ్యాక్సిమం లోన్ వాళ్ళే ఉన్నారండి. కొంతమందికి 30, కొంతమందికి 50% అలాగా లోన్లో ఉన్నాం. నాకైతే 30 lakhs లోన్, నా ఇల్లు కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు సడన్గా నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం మీరు చెప్పండి? అవ్వాలి, అది కూడా తెలియదు, పజల్ కదా. ఇప్పుడు టీడీఆర్ ఏదో పేపర్లో న్యూస్లో వచ్చింది, ఆ టీడీఆర్ మనకి ఏం తెలియదు. మన ఇల్లు ఉంచుకొని మనమే వేరే వెనకాల పరిగెడితే ఎలాగ చెప్పండి? మనకి ఏదైనా ఆప్షన్ ఉందా? అయినా ప్లస్ ఈ ఇల్లు మేము వదలమండి. ఎంపీఆర్ మాకు చాలా కష్టపడి ఈ ఇల్లు కొన్నాం. మా ఆయనకి ఇంకా 5 years ఉంది రిటైర్మెంట్. ఇప్పుడు 5 years రిటైర్మెంట్కి లోన్ కూడా దొరకదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎక్కడ పోతాం మీరు చెప్పండి? 2 అమ్మాయిలు, నాకు పెళ్లి చేయాలా, ఏం చేయాలా, చదివించాలా? ఇమోషనల్. 1 year నుంచి నిద్ర లేదండి. ఇప్పుడు సడన్ గా కాలేజ్ చేయమంటే ఎక్కడ వెళ్తాం? ఏమో, ఇంకా ఇంత ప్లేస్ ఉంది, చేసుకోండి మీరు డెవలప్, మేమే మీకు హెల్ప్ చేస్తాం. ఏదన్నా చేయాలి అంటే ఒక అపార్ట్మెంట్ తీసేసి మీకు ప్రైవేట్ ప్రాపర్టీ కడతారు. ఏంటి కడతారు? ఇక్కడ హోటల్స్ గిట్ట కట్టుకుంటారు. ఏం లాభం చెప్పండి? రోడ్లు వేసి ఏం లాభం చెప్పండి? 450 flats అండి. ఎక్కడ పోతాం? సడన్ గా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? అందరు అఫోర్డ్ చేయలేరు కదా. అందరు మాక్సిమం 90% మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ. పోయిన గవర్నమెంట్ ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది లేదండి. నేను ఇక్కడ నుంచి 2020లో వచ్చాను. నేను 2020 అరౌండ్ అలా వచ్చాను. అప్పుడు ఏం ప్రాబ్లం? 1 year నుంచి గొడవలు నడుస్తున్నది. 1 year నుంచి సడన్ గా పేపర్లో నోటీస్ ఇచ్చారు. ఇల్లు పోతే మాత్రం చాలా ఇబ్బంది. మేము రోడ్లో వచ్చేస్తాం. నాకైతే రోడ్లో వచ్చేస్తాం, వేరే ఆప్షన్ లేదు. పోనీ ఒక ఇల్లు ఉంది, పోనీ వెళ్ళిపోయి అక్కడ ఉంటామంటే అది కూడా లేదు కదా మా దగ్గర. ఈ ఇల్లు తప్ప మాకేమీ లేదు. కట్టలేము. ఎక్కడ వెళ్తాం? మళ్ళీ పిల్లలు 2 ఆడపిల్లలు పెళ్లి చేయాలి. విగ్రహం కోసం అదే నేను అంటున్నాను, తప్పు కదా.